వెల్కమ్ బ్యాక్. బుజ్జి గారు, ఏంటి పిఠాపురం పంచాయతీ ఏంటి, నెంబర్ ప్లేట్లు ఏంటి, ఎవరికి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, ఎవరికి హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, లేకపోతే ఎవరికి డిప్యూటీ సీఎంల పదవులు ఇచ్చారు, ఎవరికాలు సొంతంగా తీసుకున్నారా? సొంతంగా తీసుకుంటా ఏముంది సార్, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే కాబోతాం అనేది వాస్తవం. అది 100% వాస్తవం. కాబట్టి జనసేన నాయకులు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు నవ్వొద్దండి. శేఖర్ రెడ్డి గారు, ముందు మీకు ముసలి పండుగ 4వ తారీఖున మీరేం కంగారు పడొద్దు దీనికి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది అంటే, అభిమానంతో అసలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు, సీఎం అనే అభిమానులు. దాన్ని బట్టి ఇవాళ వాళ్ళు ఆ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే తాలూకాని ఎంచుకోవడంలో తప్పేం లేదు. కానీ శేఖర్ రెడ్డి గారు నవ్వే ముందు శేఖర్ రెడ్డి గారికి చిన్న విషయం చెప్పాలి. మొన్న 2019 ఎలక్షన్ లో మరి వైసీపీ పార్టీ ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారు నాకైతే ఐడియా లేదు. కానీ నాకు అతి సమీపంలో ఉన్న భీమవరం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చి గంధి శ్రీనివాసరావు గారిని, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద గంధి శ్రీనివాస్ గారిని గెలిపించండి, నేను క్యాబినెట్ తీసుకుంటానని చెప్పిన వాస్తవమా కాదా? ఆ మాటలన్నీ ఆల్రెడీ రికార్డింగ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ మాటలన్నీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఇచ్చేస్తానంటేనో, లేకపోతే నేను సీఎం అవసరం అయితే కొన్ని రోజులు నేను సీఎం వంగా గీత గారికి ఇస్తానంటేనో, ఇవాళ అక్కడ ప్రజలు నమ్మే పద్ధతులు కానీ పరిస్థితులు కానీ అక్కడ లేవు. శేఖర్ రెడ్డి గారు, మీరు ఆ వాస్తవాలన్నీ కనుక్కోవాలి. ఎందుకనంటే నేను ఆల్రెడీ గత ఎలక్షన్ లో తిరుగున్నాను, ఈ ఎలక్షన్ లో తిరుగున్నాను కాబట్టి వాస్తవాలన్నీ నాకు తెలుసు. కాదండి, ఓకే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఖచ్చితంగా కాదండి బుజ్జి, ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అందుకని ఎమ్మెల్యే ఎంచుకున్నారు అంటున్నారు. మరి వంగా గీత గారు కూడా డిప్యూటీ సీఎం అని చెప్పి ఆవిడే ఎంచుకున్నారు కదంటే, ఆవిడే గెలుస్తారు, ఇద్దరు గెలుస్తారు ఒకే నియోజకవర్గంలో. నేను అదే చెప్తున్నా సార్, మీరు మధ్యలో వచ్చేసారు. నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారని వాళ్ళ అభిమానులు ఎంచుకున్నారు. అర్థమైందండి. నేను వంగా గీత గారికి అలాగే వైసీపీ కార్యకర్తలకి నాయకులకు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మి అలాగే డిప్యూటీ సీఎంలు వేసుకుంటే నవ్వులు పోలవలసిన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది 4వ తారీఖు తర్వాత. ఎందుకంటే గతంలో ఎలక్షన్ లో హామీలు ఇచ్చి మినిస్టర్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మీద గెలమ్మని చెప్పి గంధి శ్రీనివాసరావు గారు అలా చెప్పి మోసం చేసిన మాట వాస్తవమో కాదా? అలాగే ఇవాళ ఆమెను కూడా అలాగే మోసం చేస్తారనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం ఎవరు ఇవాళ వంగా గీత గారు వెనకాల లేరు, అది వాస్తవం. వంగా గీత గారు ఒక 40 నుంచి 50 వేల ఓట్లలో ఓడిపోతున్నారు ఆవిడ. అలాగే మా ముద్రగడ్డ గారు పెద్ద ఆయన కూడా పేరు మార్చుకోబోతున్నారు.